థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ ద సినిమా. దిస్ మీన్స్ ఏ లాట్ అండి. ఈ సినిమాకి మీరే ఫస్ట్ ఆడియన్స్. ఇప్పటిదాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాతోటి ఏదో కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. బట్ ఫస్ట్ టైం ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు వచ్చి చూశారు. బట్ ఇప్పటి నుంచి మీరు కూడా నాకు సంబంధమైన వాళ్ళని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. నేను యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద టీజర్ లాంచ్ ఆల్సో, దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ love from the team, love from all these actors. I feel this is a blessing అండి. ఇంత మంచి యాక్టర్స్ నాకు దొరకటం అండ్ ఇంత మంచి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండ్ ఎవ్రీవన్ వీళ్ళు నాకు దొరకటం నిజంగా ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. వీ మేడ్ దిస్, వీ షాట్ ఇన్ 5 states అండి. వీ కంప్లీటెడ్ ద షూట్ ఇన్ 36 days. దిస్ వాస్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్స్ ఎ లాట్. ఇది ఒక రిలేటబుల్ ఫ్యామిలీ డ్రామా అండి. ఈ సినిమా హ్యాస్ హ్యూమర్, రిలేటబిలిటీ అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. ఐ హోప్ యూ పీపుల్ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. థ్యాంక్స్ ఎ లాట్. I mean, first of all, I would like to thank Anurag to just get me on this project, because first ninche మా సింక్ కానీ అవన్నీ కానీ ద డిస్కషన్స్ దట్ వీ హ్యాడ్ రియలీ వెన్ వీ వాచ్ ద ఫిల్మ్ ఫైనలీ ఎడిట్లో ఇట్ మేడ్ సెన్స్ దట్ వీ స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ రిగార్డింగ్ దిస్ ఫిల్మ్. బట్ అట్ ద సేమ్ టైం మేము ఆ డిస్కషన్స్ చేసినప్పుడు కానీ దాని తర్వాత సీన్స్ వెన్ వీ వెంట్ టు షూట్ ఆల్సో, మేము ఆ డిస్కషన్లోనే ఓకే వీ యూస్ టు ఇమాజిన్ ఓకే ఇలా వీళ్ళ యాక్టర్స్ ఇలా చేస్తారని. బట్ వీ జస్ట్ గాట్ మోర్ దెన్ దాట్. I'm really fortunate to be able to shoot this film, which is my first Telugu film ikkada. So then, and everybody else, like all my camera, my cinematography team gani, my light team gani, and even post production lo kuda the our colorist Raju garu gani, like they have really helped me. It was very good collaborations through and through. Like I hope whatever that మేము ఏదైతే ఆలోచించి ఊహించి తీయగలిగామో మీ అందరికీ కనెక్ట్ అయ్యింది అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అగైన్ అండ్ హోప్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో లవ్స్ ద ఫిల్మ్ లైక్ వీ డూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ రవి మహదాస్యం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ సినిమా చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అందరూ ఓన్ చేసుకుంటారండి సినిమాని. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి. మా ఫ్యామిలీలో కూడా గొడవలు ఉంటాయి. నాకు మా నాన్నకి పడదు, మా చెల్లికి మా అమ్మకి పడదు. అలా గొడవలు ఖచ్చితంగా ఉంటాయి, డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ప్రతి ఫ్యామిలీలో అలానే ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ప్రేమలు మమకారాలు కూడా అలానే ఉంటాయి. ఈ సినిమా ఆ గొడవలు, ఆ ప్రేమలు, మమకారాల గురించి అండి. మీ అందరూ చూసారు, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ త్వరలో August 14th అందరూ సినిమా చూస్తారు, అందరూ అలానే ఓన్ చేస్తారని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ సినిమా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా, ఈ క్యారెక్టర్ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అదృష్టాన్ని కలిగించిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ గ్రేట్ ఆర్టిస్టులు నరేష్ గారితో, శ్రీలక్ష్మి గారితో నిజంగా నేను వర్క్ చేయడం అనేది నా అదృష్టం. అంత పెద్ద ఆర్టిస్టులతో చేయడం ఫస్ట్ టైం కూడా నేను. మిగిలిన రాగ్మయూర్ అండ్ ప్రియా వీళ్ళందరితో గ్రేట్ ఆర్టిస్ట్తో వర్క్ చేయడం ఐఎమ్ సో లక్కీ. ఇలాగే అందరూ ప్రేక్షకులు కూడా మా సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మా మూవీ నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ. నేను ఇది చెప్తూనే ఉంటాను. ఒక టైం తర్వాత ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఎవరైనా మనం పెద్ద అయ్యాక కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది పేరెంట్స్తో పాటు, లేకపోతే సిబ్లింగ్స్తో. ఆ టైంలో మన ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు, అది పెళ్ళైనా లేకపోతే ఎవరు అబ్రాడ్కి వెళ్ళిపోయినా, మనం అందరం మళ్ళీ క్లోజ్ వస్తాము. సో ఆ మూమెంట్స్ అన్నీ రిలీవ్ చేయాలంటే మా మూవీ చూడండి, మీకు డెఫినెట్లీ చాలా బాగా అనిపిస్తుంది. And I would like to thank our producers, ETV Event team, my director, DOP, everyone.
నన్ను తప్పుగా తీసుకోకండి, కానీ యాక్టర్స్ని తీసుకున్నారు, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కాకుండా, మా నంబర్స్ కాకుండా, అది కాకుండా మేము పర్ఫామ్ చేయగలమని అందుకు తీసుకున్నారు మమ్మల్ని. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి వర్కింగ్ విత్ ది ఎంటైర్ కాస్ట్. I'm truly very, very grateful for having the opportunity of working with Naresh Garu, Sri Lakshmi Garu, Priyadarshini ma'am, Rag, Ravi, everyone, Tarun also. So thanks a lot, and I hope మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీస్తో మళ్ళీ చూస్తారు మూవీ. థ్యాంక్ యూ. మీకు తెలిసిందే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. కొంచెం డిలే అయింది, బట్ స్టిల్ మీరు అందరూ చాలా పేషెంట్గా చూసారు సినిమా మొదటి నుంచి ఎండ్ వరకు. సో చాలా చాలా థ్యాంక్ యూ మీ టైం కేటాయించినందుకు. అండ్ ఐ హోప్ ఇట్ వాస్ వర్త్ ఇట్. అండ్ మీరు చూసినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అని అనుకుంటున్నాను, అండ్ మీ ఫ్యామిలీతో బాండ్స్ అవన్నీ. సో ఈ సినిమా ఈజ్ నాట్ జస్ట్ మీరు సో ఇప్పుడు రియలైజ్ అయ్యే ఉంటారు, ఇన్ ద సెన్స్ జస్ట్ నాట్ కామెడీ, బట్ ఇట్ ఈస్ చాలా ఎమోషన్స్తో కూడిన సినిమా ఇది. అండ్ ఏదో బయట జరుగుతున్న ఎమోషన్స్ కాదు, మన ఫ్యామిలీలో జరిగే ఎమోషన్స్, మన పక్కింట్లో జరిగే ఎమోషన్స్, మన నాన్నగారితో, మన బ్రదర్ సిస్టర్తో, మన తల్లితో, నాన్నమ్మతో, తాతయ్యతో, ఈ అన్ని ఎమోషన్స్ ఏవైతే మనం రియల్ లైఫ్లో ఫీల్ అవుతామో ఇవన్నీ సినిమాలో మీరు ఫీల్ అయ్యారు అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో మీరు చూసే ఉంటారు, నాకు నరేష్ గారికి చాలా మంచి సీన్స్ ఉన్నాయి ఇందులో. సో నా అదృష్టం, నా ఫేవరెట్ యాక్టర్తో నాకు ఇన్ని మంచి మంచి సీన్స్ పడ్డాయని. సో చాలా నేర్చుకున్నాను, ఫ్యూచర్ మూవీస్లో అది డెఫినెట్లీ వాడుకుంటాను. అండ్ ఆఫ్ కోర్స్ వీరాంజనేయులు బ్రహ్మానందం గారు, లైక్ వీఆర్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ టు ప్లే దట్ రోల్. అండ్ ఆయన వాయిస్తో కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేశారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా మై సిస్టర్ ప్రియా, మదర్ ప్రియదర్శిని గారు, అండ్ మా బావ, రే బావా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇప్పటివరకు నన్ను అందరూ ఎక్కువ కామెడీని ట్యాప్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైం నన్ను ఇంత కాన్ఫిడెంట్గా ఈ రోల్లో మీరు చూస్తే, నేను యాక్చువల్లీ నా కామెడీ ఉండదు సినిమాలో, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఉట్టి హాస్యరసం కాకుండా ఈ సీరియస్ రసం కూడా పిండచ్చు అనే నా పైన నమ్మకం పెట్టుకొని నిలబెట్టానని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు అంకుర్ ఆల్సో, మా డిఓపి. అసలు అంత చాలా కంట్రోల్డ్ బడ్జెట్స్ కానీ, లొకేషన్స్ కానీ, ఏవైనా కానీ వాటిల్లో ఒక మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్గా ట్రావెల్ ఫిల్మ్ షూట్ చేయడం అంత ఈజీ కాదండి, చాలా వెదర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా లాజిస్టిక్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని అంత బ్యూటిఫుల్గా ఒక ట్రావెల్ ఫిల్మ్ మీకు అందించాడు అంకుర్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో అండ్ నితిన్ గారు అండ్ సాయి అండ్ మా ప్రొడ్యూసర్స్ సుధీర్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. అంటే అంటే సార్ గురించి తెలిసింది, సార్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్, బట్ మమ్మల్ని కూడా ఒక ఫోర్ ఫ్రంట్లో పెట్టుకోవడానికి ఒక నమ్మకం కావాలి. సో టాలెంట్, ప్యూర్ టాలెంట్ పైన నమ్మిన ఈటీవీ వాళ్ళకి అండ్ డ్రీమ్ ఫార్మర్స్ వాళ్ళకి నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో రేపు August 14th ఈటీవీలో స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ ఉషా కిరణాలు పాట ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అదే ఫీల్తో అంత బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను మొన్న ప్రెస్ మీట్ అన్నప్పుడు ఒక మాట అన్నాను, శ్రీవారికి ప్రేమ లేక ఉషా కిరణ్ మూవీస్కి ఎంత పెద్ద సినిమాను, వీరాంజనేయుల విహారయాత్ర ఈటీవీ విన్కి అంత పెద్ద సినిమా అంటప్పుడు నాకు తర్వాత మనకు కావాల్సిన మనోళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే అంత పెద్ద మాట అన్నారంటే, అంత పెద్ద సినిమా కాబట్టి అన్నాను నేను. ఇప్పటికీ అదే దాని మీద ఉన్నా. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ఈటీవీ విన్కి ఇట్ విల్ బి ద హైయెస్ట్ గ్రాసర్ 100%, దాంట్లో డౌట్ లేదు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు అందరూ యువర్ గ్రేట్ పీపుల్. క్రిటిక్స్ అంటే ఇది మీరు అడగాలని ఉంది కాబట్టి, బట్ మేము సినిమాని జనాలకి ఏముందో చెప్పాలి కదా. ఫ్యూ వర్డ్స్ ఏంటంటే,
ఖచ్చితంగా మీరు అందరూ కూడా అనలిటికల్ అయితో చూస్తారు. ఇక్కడే మా మిత్రుడు, నీ పేరు చెప్పొచ్చో లేదు, నేను 20 minutes చూసి వెళ్తాం, మళ్ళీ వద్దాం జాయిన్ అవుదాం అనుకున్నా, అరెస్ట్ చేశారు మమ్మల్ని అన్నారు. చాలు, అది మీ దగ్గర వచ్చింది కదా, దట్ ఈస్ ద రివ్యూ. ఖచ్చితంగా ఇంకోటి చెప్తున్నాను, చాలామంది ఇది కామెడీ సినిమా, పెద్ద కామెడీ సినిమా అనుకుంటారు. ఎస్, మీరు ఊహించినటువంటి డైలాగ్ పంచెస్ కానీ కామెడీ దీంట్లో ఉంటుంది, కానీ దాంతోపాటుగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అనేది మిక్స్ అయినప్పుడు అది ఆ సినిమాకి నిండుదనం ఇస్తుంది. చార్లీ చాప్లిన్ నుంచి ఇప్పటి వరకు అది మళ్ళీ చెప్తుంటాను నేను. సామాజిక వర్గం నా తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ కోసం చూస్తున్నారు చాలామంది, ఆకలితో చూస్తున్నారు. 100% ఈటీవీ విన్ యాప్లో యూ విల్ రాక్, ద ఎంటైర్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. అంతవరకు నేను చెప్పగలుగుతాను, ధైర్యంగా చెప్తున్నాను, నేను ప్రమోషన్ కోసం కాదు. 100% ఇట్ ఈజ్ ఒక ఇంటి విండో, ఇక్కడ ఒక సినిమా కారు విండోలో నుంచి ఒక ఫ్యామిలీని చూసినట్టు ఫీల్ అవుతుంది, అది మీరే చూసుంటారు. రెండోది అనురాగ్ పాలుట్ల గురించి నేను చెప్పదలుచుకోను, ఎందుకంటే ఎవ్రీ ఫిలిం ఈజ్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. తర్వాత ఎవరైనా కొన్నిటికి స్టాంప్ ఉంటుంది. శ్రీవారి ప్రేమలకు జంజాల గారి స్టాంప్ ఉంది, దీనికి అనురాగ్ పాలుట్ల స్టాంప్ ఉంది. దట్ ఈజ్ ఇట్, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలా. అంకుర్ విజువల్ ఫీస్ట్ ఇచ్చాడు నిజంగా. ఇది ఇందాక రాఘమోహన్ చెప్పినట్టు నాట్ అన్ ఈజీ ఫిల్మ్. ఒక బడ్జెట్, గుడ్ బడ్జెట్ ఇచ్చారు ఈటీవీ వాళ్ళు కూడా. కానీ ఈ సినిమా 5 స్టేట్స్లో ఇంత అందంగా ఇంతమంది ఆర్టిస్టులో తీసి కంఫర్ట్స్ ఇచ్చారు. ప్రొడ్యూసర్లందరికీ థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ అండ్ డ్రీమ్ ఫార్మర్స్, ఎస్పెషల్లీ మీ బ్రదర్స్ సాయి గారు, తర్వాత నితిన్ గారు, బాపినేడు గారు, సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా నా థ్యాంక్స్. ఇంతకంటే చెప్పదలుచుకోవాలి. రేపు సినిమా రిలీజ్ అవుతుంది మిడ్నైట్. రేపు ప్రీమియర్స్ ఉన్నాయి, మన ఏఎన్బిలో అన్ని చోట్ల టెస్ట్ షోస్ ఉన్నాయి. సో రేపు ఆల్మోస్ట్ దాని ఇది వస్తుంది. సినిమా ఫస్ట్ టీజర్ వైరల్ అయిన దగ్గర నుంచి ఒక పెద్ద క్రేజ్ వచ్చిందండి. అసలు థియేటర్లో కూడా చూడాలనిపించేటువంటి క్రేజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం. ఎన్నో సినిమా చేస్తాం, నో డౌట్. ఒక మిగిలిపోయే సినిమా అంటే మైండ్లో మెదిలే సినిమా చేసాం. నాకు అది చాలా పెద్ద ఒక వరంగా మీకు అందరూ థ్యాంక్స్ చెప్తానండి. ఈ సినిమాలో నన్ను ఈ రోల్కి చూస్ చేసినందుకు. నేను యాక్టర్గా ఇట్ వాజ్ అనదర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ చెప్తున్నాను కదా, 200 సినిమాలు దాటినాయి. ఎట్ ఈ సినిమానే ఇది నేను చెప్తున్నాను, నమ్మండి, అంతే, అంతకంటే చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండి, అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయింగ్. ఇక మీరు క్వశ్చన్స్ అడిగితే మీరు సమాధానం చెప్పండి. యా సార్, బిఫోర్ దట్ ఇప్పుడే నితిన్ గారు జాయిన్ అయ్యారు.